హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 26. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది నా నైజం కాదు. ఎనీవేస్, ఇకపైన మీ తమ్ముడిని మీరు కలవచ్చు, టుమారో వెళ్ళొచ్చు అనగానే ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ, నిజంగా లేదా ఏదైనా గేమ్ ప్లే చేస్తున్నారా మళ్ళీ అని అడిగింది ఇషిక డౌట్ఫుల్ గా. మీరు మీ తమ్ముణ్ణి వెళ్లి కలిస్తే నాకేంటి లాభం? అక్కడేమైనా అంజలి ఉందా అని అడిగాడు. నో, నిజంగా అంజలి అక్కడ లేదు. ఇన్ఫాక్ట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు అంటుంది సీరియస్ గా. ఐ నో, తనకి ఎవరో హెల్ప్ చేస్తున్నారు, అది మీరు కూడా కావచ్చు అనగానే షాక్ అయిపోయింది ఇషిక. ఇలా మాట్లాడుతున్నాడేంటి అని మనసులో అనుకుంటూ అతని వైపు అసహనంగా చూస్తుంది. బట్ ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అనుమానించేలా నా ఎంక్వైరీలో మీ మీద ఎలాంటి క్లూ దొరకలేదు. కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళి మీ తమ్ముడితో కాసేపు ఉండి రావచ్చు. రేపు మార్నింగ్ బుజ్జి తీసుకెళ్తాడు మిమ్మల్ని అనగానే వెంటనే దేవాంశి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ అంటుంది అన్నీ మర్చిపోయి ఈషిక. ఆమె కళ్ళల్లో అప్పుడు ఏదో చిన్న సంతోషం కనిపించింది అతనికి. ఇట్స్ ఓకే మిస్ ఈషిక, బట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే మీరు అక్కడ ఉంటారు అన్నాడు దేవాంశ్. జస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకుంటూ సరేలే, ముందు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు, అది చాలు అనుకుంది మనసులో ఈషిక. పర్మిషన్ ఇచ్చాడు అది చాలు అనుకోకండి, మీకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. అసలు మిమ్మల్ని పంపించడం కాదు కదా, మీ తమ్ముణ్ణే ఇక్కడికి పిలిపించాలి. కాకపోతే మీకు పెళ్ళయిందన్న విషయం మీ బంధువులకు అందరికీ తెలిసిపోతుంది. అందుకే మిమ్మల్ని అక్కడికి పంపిస్తున్నాను అన్నాడు దేవాంశ్. ఏదైతేనేం నేను నా తమ్ముణ్ణి కలుస్తున్నాను చాలు అనుకుంది. ఇన్ఫాక్ట్ వాడికి తెలియకపోవడమే మంచిది. ఇదేమైనా నిజమైన పెళ్ళా అని మనసులో అనుకుంటుంది ఇషిక. అఫ్ కోర్స్ ఇది నిజమైన పెళ్లి కాదు, అది మీకే కాదు నాకు కూడా తెలుసు అన్నాడు దేవాంశ్. అబ్బా, మనసులో అనుకున్నవన్నీ కూడా కనిపెట్టేస్తాడు రాక్షసుడు అనుకుంది ఇషిక. ఏదైనా ఉంటే నాలాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడండి, మనసులో తిట్టుకోవకండి అనగానే నో మిస్టర్ మిట్టల్, నేను మిమ్మల్ని పొగుడుతున్నాను అంటుంది ఇషిక లేని నవ్వును తెచ్చుకుంటూ. ఓ రియల్లీ? అయితే బయటికి చెప్పండి, ఇందాక మనసులో ఏమనుకున్నారో. బట్ ఆ మాట చెప్పే ముందు మీకు ఇష్టమైన వాళ్ళ మీద ప్రామిస్ చేసి మరీ చెప్పాలి అన్నాడు దేవాంశ్. వాట్ నాన్ సెన్స్, మీకోసం నాకు ఇష్టమైన వాళ్ళ మీద ప్రామిస్ చేయాలా? ఇంతకంటే మిమ్మల్ని తిట్టినా అని ఒప్పుకోవడమే మేలు అని మనసులో అనుకుంటూ, ఏ సంబంధం లేకుండా ఒకరొచ్చి మన పైన దౌర్జన్యం చేస్తుంటే ఎలా పొగుడతారు మిస్టర్ మిత్తల్ అని అడుగుతుంది ఈషిక ఎటో చూస్తూ. కదా, అయితే రేపు మీరు వెళ్ళట్లేదు అని దేవాంశ్ అనగానే నో 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 నో, సారీ సారీ సారీ, మళ్ళీ చెయ్యను, మళ్ళీ తిట్టను, ప్లీజ్ 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 నా మాట వినండి. ఒకవేళ తిట్టినా ఆ తిట్లు మీకు చెప్పేశాను. ప్లీజ్ ప్లీజ్ మిస్టర్ మిత్తల్, రేపు తప్పకుండా పంపించండి, ప్లీజ్ 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 అంటూ ఇషిక తన చెవులు పట్టుకొని చేతులు నలుముకుంటూ రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ లతో అతన్ని బతిమాలేసరికి దేవాంశికి నవ్వు వస్తుంది. అయినా కంట్రోల్ చేసుకొని ఒకే ఒక కండిషన్ పైన రేపు మిమ్మల్ని పంపిస్తాను అన్నాడు. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా బాబు అనుకుంటూ మనసులో ఏంటది భయంగా అడిగింది ఈషిక. మీరు వెళ్ళిరండి, తర్వాత చెప్తాను ఆ కండిషన్ ఏంటో అన్నాడు దేవాంశ్. అదేంటి, ముందు కండిషన్ చెప్పి పంపించాలి కదా అడుగుతుంది. ఒకవేళ ఇప్పుడే కండిషన్ మీకు చెప్తే మీకు నచ్చదు, మీరు నో అంటారు, నేను మీ తమ్ముణ్ణి కలవడానికి వెళ్ళొద్దు అంటాను అన్నాడు దేవాంశ్. ఓ మై గాడ్, అదొకటి ఉంది కదా, ఫస్ట్ మా తమ్ముణ్ణి కలిసి వస్తాను, ఆ తర్వాత తను పెట్టిన కండిషన్ కి ఎలాగో నేను నో చెప్తాను కదా అనుకుంటుంది మనసులో ఇషిక. నో మిస్ ఇషిక, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ అనే చెప్తారు. మీరు చెప్పకపోతే నేను చెప్పించాను కదా. యూ డోంట్ వరీ, ఈ విషయం మర్చిపోయి హ్యాపీగా తమ్ముణ్ణి కలిసి రండి అన్నాడు దేవాంశ్. బాబోయ్ అనుకుంటూ బాల్కానీలోకి వెళ్ళిపోతుంది ఇషిక. అప్పటి నుంచి తను మనసులో అనుకున్నవన్నీ
అతను కరెక్ట్ గా గెస్ చేసి బయటికి చెప్పేస్తుండడంతో. కానీ కొన్నిసార్లు ఇషికాకి టెన్షన్ లో కొన్ని మాటలు బయటికి అనేస్తుంది. పాపం అది తనకి తెలియట్లేదు అని నవ్వుకుంటాడు దేవాంశ్. డోర్ బెల్ మోగడంతో ఓపెన్ చేస్తుంది ఉమా. ఎదురుగా ఒక అబ్బాయి రాకీ పేరు పైన పార్సల్ అండి అన్నాడు. అలాగా ఇచ్చేయండి. పేమెంట్ ఇచ్చేది లేదు కదా అడిగింది ఉమా. ఎస్ మేడం, పేమెంట్ అయిపోయింది, కానీ మిస్టర్ రాకీనే సిగ్నేచర్ చేసి ఈ పార్సల్ తీసుకోవాలి అన్నాడు కొరియర్ బాయ్. లోపల చదువుకుంటున్నాడు బాబు, నేను సిగ్నేచర్ చేస్తాను ఇవ్వండి అంటుంది ఉమా. నో మేడం, ఇది రిసీవ్ చేసుకున్నట్లు మేము మా సార్ కి చెప్పాలి, సో పార్సల్ ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళే సిగ్నేచర్ చేయాలి అన్నాడు అతను. అలాగా, 2 నిమిషాలు అంటూ డోర్ లాక్ చేసుకొని వెళ్ళింది. కాసేపటికి డోర్ ఓపెన్ అయ్యి రాకీ వచ్చి ఏం పార్సల్, ఏముంది ఇందులో అని అడిగాడు అతన్ని. ఐ డోంట్ నో, ఈ బాక్స్ పైన మీ పేరు మాత్రమే ఉంది, లోపల ఏముందో మాకు తెలియదు అంటూ పెన్ తీసి ఇచ్చాడు. రాకీ సిగ్నేచర్ చేశాడు. ఇక దిగులుగా ఫేస్ పెట్టుకొని, చూడు ఆంటీ, అక్క రాలేదు కానీ గిఫ్ట్ మాత్రమే పంపించింది అంటూ ఆ బాక్స్ తీసుకెళ్లి టీపై పైన పెట్టి ఫేస్ డల్ గా పెట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. వచ్చేసిందిలే, ఇప్పుడైతే గిఫ్ట్ ఓపెన్ చెయ్యి అంటుంది ఉమా. ఎలా ఓపెన్ చేయాలి? గిఫ్ట్ అనేది ఒక రీజన్ నాకు, బట్ అక్కని చూడాలి అనగానే సర్ప్రైజ్ అంటూ గట్టిగా అరుస్తూనే ఎవరో డోర్ ఓపెన్ చేశారు. సడన్ గా అక్కడ చూసిన రాకీ షాక్ అయిపోయాడు. తన ఎదురుగా ఇక కనిపించింది. అంతే ఆశ్చర్యపోయాడు రాకీ. తనకి 14 ఏళ్లుంటాయి. అక్క అంటూ వచ్చి హక్ చేసుకున్నాడు ఇషికాని. ఆ పార్సల్ తెచ్చిన అతను ఇషిక వెనక నిలబడి వాళ్ళని చూస్తున్నాడు. అతను ఎవరో కాదు, బుజ్జి కాబట్టి. సో నా రాకీకి నేనిచ్చే గిఫ్ట్ కంటే నేనే ఇష్టమని ఇప్పుడు ఒప్పుకుంటారా ఆంటీ అని నవ్వుతూ అడుగుతుంది ఈషిక ఉమని చూస్తూ. హా, గొప్ప అక్క తమ్ముళ్ళేలే, ఒప్పుకుంటా అంటూ నవ్వుతుంది ఆమె. కానీ హక్ చేసుకున్న రాకీ మాత్రం ఈషికాని ఎంతకీ వదలడు. డౌట్ వచ్చి ఏమైంది నాన్న అని విడిపించుకొని చూస్తే వాడి కళ్ళల్లో కన్నీళ్లు. అంతే, అది చూసి ఈషికాకి కూడా ఏడుపు వచ్చేసింది. ఇక వెంటనే వాడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఏడుపు గొంతుతో. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అన్నాడు అమాయకంగా. అంతే, ఇక ఈషిక కూడా గట్టిగా హక్ చేసుకొని, ఐఎమ్ సో సారీ నాన్న, ఇక పైన ఇలా లేట్ చెయ్యను, నువ్వు ఎప్పుడు చూడాలన్నా నేను ఎంత వర్క్ లో బిజీగా ఉన్నా వచ్చి కలుస్తాను, ఐ ప్రామిస్ యూ, బట్ ఇప్పుడు మాత్రం డోంట్ క్రై, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా అంటూ పక్కనే కూర్చొని వాడి కళ్ళు తుడుస్తూ అంటుంది ఈషిక. బుజ్జి వాళ్ళని చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే ఇతనెవరు అని అడిగింది ఉమా. ఇక ఈషికకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అటు ఇటు చూస్తూ ఉండిపోయింది. నేను ఇషిక గారి ఆఫీస్ లో వర్క్ చేస్తాను, కొలింగ్ అనమాట అన్నాడు నవ్వుతూ బుజ్జి ఈషిక వైపు చూస్తూ. ఇక వెంటనే, హా, ఇప్పుడు లంచ్ అవర్ కదా, నేను బయటికి వస్తుంటే తను హాఫ్ డే లీవ్ లో ఉన్నాడంట, సో నేను ఇక్కడికి వస్తున్నట్టు చెప్పడంతో నేను కూడా అటువైపే వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను అన్నాడు. వాళ్ళ హౌస్ కూడా ఇటేనంట, సో అందుకే అతని వెంట వచ్చాను అని చిన్నగా సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను అంటూ కవర్ చేసింది ఈషిక. అవునా బాబు, సరే కూర్చోండి, మీకు కాఫీ తెస్తాను అంటుంది ఉమా. ఓ సారీ బుజ్జి, ప్లీజ్ కూర్చోండి అంటుంది చైర్ చూపిస్తూ ఈషిక కూడా. థ్యాంక్ యూ అంటూ కూర్చొని, ఇవాళ స్కూల్ కి వెళ్ళలేదా అని అడుగుతాడు రాకీని బుజ్జి. నో, నేను స్కూల్ కి వెళ్ళను అంటాడు తన కళ్ళద్దాలు సరి చేసుకుంటూ రాకీ. ఎందుకు అని అడిగాడు బుజ్జి. దట్ మై ప్రాబ్లం అన్నాడు రూట్ గా రాకీ. నో, పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు అని ఈషిక సర్ది చెప్పి, ఇంతకీ నీ గిఫ్ట్ చూసావా, వెళ్ళి చూసుకో బుజ్జి, నేను మీకు కాఫీ అండ్ వాటర్ తీసుకొస్తాను అంటుంది ఈషిక. నో ప్లీజ్, ట్రబుల్ తీసుకోకండి, నాకేమీ వద్దు అంటూ ఉండగా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది ఈషిక. బాక్స్ ఓపెన్ చేస్తున్న రాకీ, నీ పేరు బుజ్జీనా అని అడుగుతాడు.
ఎస్ ఐఎమ్ బుజ్జి అన్నాడు స్టైల్ గా బుజ్జి. అంటే మీకు ఇది పెట్ నేమా? ఇంకా ఒరిజినల్ నేమ్ ఏంటి అని అడుగుతాడు రాకీ. నాకు డూప్లికేట్ నేమ్ ఏం లేదు, ఇదే ఒరిజినల్ నేమ్, ఓన్లీ బుజ్జి, జస్ట్ బుజ్జి అంటాడు మరొకసారి స్టైల్ గా. మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఇష్టమైన ఒకటి గుర్తుకు వస్తుంది అన్నాడు రాకీ. ఓ రియల్లీ, ఏంటది అని ఇంకా స్టైల్ గా కాలు మీద కాలు వేసుకొని మరీ అడిగాడు బుజ్జి. ఈ అపార్ట్మెంట్ ఉంది కదా, దీనికి లెఫ్ట్ తీసుకొని ఒకసారి రైట్ తీసుకుంటే ఒక ఏరియాలో అది ఉంటుంది, ఇక్కడ అది చాలా ఫేమస్ అంటాడు రాకీ. అవునా, ఇంతకీ ఏంటది అని అడిగాడు ఫేమస్ అనేసరికి పొంగిపోతూ బుజ్జి. నాకెంతో ఇష్టమైన మిర్చి బజ్జీ అంటాడు రాకీ. సో వాట్, నన్ను చూస్తే నీకు అదెందుకు గుర్తుకు వస్తుంది అని డౌట్ఫుల్ గా అడిగాడు. అంటే మీ పేరు బుజ్జి కదా, అది వినగానే నాకు బజ్జి గుర్తుకు వచ్చింది అన్నాడు రాకీ. అంతే, గాలి తీసేసిన బెలూన్లా అయిపోయి కాలు మీద కాలు వేసుకున్న బుజ్జి మెల్లిగా కాలు తీసేసి, సో నువ్వు నన్ను వెక్కిరిస్తున్నావన్నమాట అన్నాడు బుజ్జి. అన్నమాట ఏంటి, ఉన్నమాటే, ఇంకా డౌట్ ఎందుకు బజ్జి గారు అని. సారీ బుజ్జి గారు అంటాడు నవ్వుతూ రాకీ. చూడడానికి అమాయకంగా క్యూట్ గా బాగానే ఉన్నాడు, కానీ వీడి దగ్గర గోరోజనం బాగా ఉంది అని మనసు అనుకుంటూ, నీ పేరేంటి? రాకీ? తీసి పాడేసిన రాఖీలా ఉన్నావు అన్నాడు బుజ్జి తగ్గకుండా. నో మిస్టర్ బుజ్జి, ఐఎమ్ కేజీఎఫ్ రాకీ, సలాం రాకీ బాయ్ అనాల్సిందే ఎవరైనా అన్నాడు స్టైల్ గా కాలర్ ఎగిరేస్తూ రాకీ. నీ ఒంట్లో కేజీ కండలేదు, నువ్వు కేజీఎఫ్? ఎలా ఉన్నావో చూడు సన్నగా అన్నాడు బుజ్జి రాకీని ఇన్సల్ట్ చేస్తూ. బట్ రాకీ వెనక్కి తగ్గలేదు. కరెంటు తీగ కూడా అలాగే సన్నగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ కామన్ బాయ్, స్పెషల్లీ ఈ రాకీ బాయ్ ని అన్నాడు రాకీ. ఓ అబ్బో, వీడు స్కూల్ కి వెళ్ళను అన్నప్పుడే అర్థం చేసుకోవాలి నేను, వీడు ఓటీటీలో మూవీస్ బాగా చూస్తాడని అని మనసులో అనుకుంటూ, ఇషికా గారు వెళ్దామా అని అడిగాడు కోపంగా బుజ్జి. అయ్యో ఇప్పుడే కదా వచ్చాం, అప్పుడే వెళ్దామంటున్నారేంటి? కోపంగా చూస్తూనే చాలా నార్మల్ గా అడుగుతుంది ఇషిక. ఒక్క నిమిషం అక్క, నేను మాట్లాడతాను. మీరు మా అక్కని డ్రాప్ చేయడానికి మాత్రమే వచ్చారు, ఒక కొలింగ్ లాగా. తీసుకెళ్లడం మీ డ్యూటీ కాదు కదా. మీరేమైనా ఖాళీ టైంలో పార్ట్ టైం జాబ్ లాగా క్యాబ్ నడుపుతున్నారా? చెప్పండి, మాకు అవసరమైనప్పుడు బుక్ చేసుకుంటాం అన్నాడు రాకీ. అబ్బా, వీడు ఏదో అన్నట్టున్నాడు. బుజ్జికి కోపం వచ్చింది అనుకుంటూ, ఎందుకంత కోపం నాన్న? అతను ఎవరు? నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ అంటే నీకు కూడా ఫ్రెండ్ అంటుంది ఈషిక రాఖీకి నచ్చ చెప్తూ. ఐ నో అక్క, బట్ మీ ఫ్రెండ్ నాకు నచ్చలేదు, నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు, నేను తీసి పారేసిన రాఖీనంట, సన్నగా ఉంటానంట అంటూ లేనిపోనివి చెప్పడం మొదలు పెట్టాడు రాకీ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.